కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ నల్లగొండ జిల్లాలో సభ పెట్టే నైతిక హక్కు లేదు నీకు. ఎందుకంటే ఇవాళ మా ప్రాంతాన్ని కరువు బారిన నెట్టింది మీరు. ఇవాళ నల్లగొండ జిల్లాల అధ్యక్ష చాలామంది మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడనే మొన్ననే మాట్లాడి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నల్లగొండ జిల్లాలో నేను ఇప్పటికి చూస్తున్నా నా అనుభవంలో అధ్యక్ష, ఇప్పటి వరకు ఒక్క సాగునీరు ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. కనీసం ఉన్నటువంటి ఉదయ సముద్రం అధ్యక్ష దాదాపు 90% పూర్తయింది. అది ఒక 10% పూర్తయి ఉంటే ఇవాళ మాకు సాగు ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇవాళ మాకు నక్కలగండి ఒక 10% పూర్తయ్యేది. ఇవాళ పెళ్లిపాగల ఒక పూర్తి చేయనటువంటి పరిస్థితి. అంటే మీరు కేవలం ఇవాళ ప్రజలను మభ్యపెట్టినారు తప్ప ఎక్కడ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రాజెక్టులను మీరు ఒక్కడి కూడా పూర్తి చేయకుండా ఇవాళ కేవలం ఓడిపోయిన నీకు మొన్ననే సిగ్గురు ఉండాలి మీకు నల్లగొండ జిల్లా ప్రజలు ఇవాళ తగినంత బుద్ధి చెప్పినారు. మీకు 12 సీట్లు ఉంటాయి అధ్యక్ష మా ఉమ్మడి జిల్లాలో. ఇవాళ ఒక్కొక్కరు 50,000, 60,000, 70,000 అంత మెజారిటీతోటి ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలు గెలిపించి మీకు తగినటువంటి బుద్ధి చెప్పినారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో సభ పెట్టేటువంటి నైతికమైన హక్కు కేసీఆర్కి లేదు. నిజంగా నల్లగొండ జిల్లాకు ముఖ్యంగా నా దేవరకొండ ప్రాంతానికి నువ్వు తల వంచుకొని క్షమాపణ చెప్పాలని ఇవాళ కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను ఇవాళ ముఖ్యమంత్రి నిజంగా నాకు కూడా రాజకీయాలు కొంచెం చదువుకున్న వాళ్ళగా సిగ్గు అనిపిస్తుంది అధ్యక్ష. ఒకసారి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పులతోటి కొట్టండి, మీకు చెప్పులు ఉన్నాయి కదా, రైతులను ముఖ్యమంత్రి గారి మీద రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడండి అధ్యక్ష. చెప్పులతోటి వారు కాదు నల్లగొండ జిల్లా ప్రజలు. నిన్న మా కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్తే అదేదో నేరమైనట్టు ఎవరో మాట్లాడారు అక్కడి నుంచి అధ్యక్ష. చెప్పులతోటి మమ్మల్ని కాదు అధ్యక్ష కొట్టేది, మిమ్మల్ని చెప్పుడుదోరు కొట్టినట్టు ఓడించారు అధ్యక్ష మొన్ననే ఇక్కడ నల్లగొండ జిల్లాలో నల్లగొండ ప్రజలంతా. అందుకే అంటున్నా అధ్యక్ష, నల్లగొండ జిల్లాలో మీరు మాట్లాడిన ప్రతి మాటకు నల్లగొండ జిల్లా ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఇవాళ కేసీఆర్ పైన ఉందని చెప్పి మరొకసారి తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, నీ మొత్తం ఊడదీసింది లాగూడదు. ఎస్, నేను మొత్తం ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినారు. నీకు సభకు వచ్చే చేత కాదు అధ్యక్ష. నిజంగానే పడిపోయినారు, మాకు బాధ అనిపించింది. ఓ దశలో అరే ఇంత పెద్ద మనిషి పడిపోయినా లేస్తాడా లేవా అనుకున్నాం. కానీ నిన్నటి వరకు హాస్పిటల్లో బండి అధ్యక్ష. నిన్న నల్లగొండ జిల్లాకు మాత్రం బ్రహ్మాండంగా కర్రలు పట్టుకొని స్టేజ్ ఎక్కి మీకోసం నేను కర్రలు పట్టుకొని వచ్చినటువంటి సానుభూతి తెలిపేటువంటి ప్రయత్నం చేసిన నల్లగొండ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ నిన్ను నమ్మరు. నువ్వు నల్లగొండ జిల్లాకు చేసిన ద్రోహం నల్లగొండ జిల్లా ప్రజలు ముఖ్యంగా మా లాంటి దేవరకొండ ప్రాంతం లాంటి మునుగోడు లాంటి అచ్చంపేట లాంటి ప్రజలు నీ జీవితంలో కూడా క్షమించిన విషయాన్ని మరొకసారి సభ ద్వారా తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు నిజంగా